శ్రీనివాస్ గారు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. రండి బాబు. ఆయన నాకు ఫోన్ చేశారు. తాళి చైన్ వేసే ఫంక్షనే కదా? అవునండి. అందుకు పూలదారం కావాలని ఆయన చెప్పారు. కొన్ని విశేష పూజలు కూడా చేయాలని నాతో చెప్పారు. అది చేసిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర పసుపు కొమ్ములు పెట్టి పూజ చేసిస్తారు. మీరు ముందుగా ప్రదక్షిణలు చేసిరండి. గుళ్ళో ముత్తైదువులను కలుసుకుని మీరు నలుగురు కూడా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుని రండి. మాంగళ్య భాగ్యం కోసం ముత్తైదువుల ఆశీర్వాదం చాలా ముఖ్యం. సరే, కొంచెం ఉండండి, వస్తున్నాను. మీరిద్దరూ ఇలా రండమ్మా. వెళ్ళు. ఈ పాల బిందెల్ని తీసుకోండి. ఇదిగోండమ్మా. అయితే మీరు నలుగురు వెళ్ళేసి రండి. నేను పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఏర్పాటు చేస్తాను. పూజకు ఇంకా ఏమేం కావాలో చెప్పండి. శృతి. అత్తయ్య. ఇలారా. చెప్పండి అత్తయ్య. మీ మామయ్య షాప్ వరకు వెళ్లారు. ఆయనతో తమలపాకులు, వక్కలు నేను రాసిచ్చిన లిస్ట్ అంతా మర్చిపోకుండా తీసుకురమ్మను. సరే అత్తయ్య, ఇప్పుడే కాల్ చేసి చెప్తాను. సరే. ఇదిగో బాబు. హలో మావయ్య. బాగున్నావా అమ్మా? బాగున్నాను. మీరా? లోపలికి వెళ్ళండి. ఏంటి సీత ఎలా మాట్లాడి వెళ్తుంది? తను చిన్నపిల్లండి, ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? మీరు రండి. నమస్కారం వియ్యపురాలు గారు. నమస్కారం చాముండేశ్వర్ గారు. రండి రండి. ఫంక్షన్ స్టార్ట్ చేశారా? లేట్ గా వచ్చావా? లేదు లేదు, సత్య, దేవి, అభి, అర్జున్ అందరూ పూజ కోసం గుడికి వెళ్లారు. వాళ్ళు వచ్చిన వెంటనే ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. వియ్యపురాలు గారు, నిన్న అర్ధరాత్రి టైంలో మీకు ఫోన్ చేసి చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి. అయ్యో, ఏం పర్వాలేదండి. మనం బంధువులం అయిపోయాం కదా. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేయొచ్చు. నల్లన్న అన్నయ్య గారు వాళ్ళు ఇంకాసేపట్లో వచ్చేస్తున్నారు. సరే సరే. అత్తయ్య, మావయ్యకి చెప్పేశాను. సరేనమ్మా. బాగున్నావా అమ్మా సుభద్ర? నేను బాగున్నాను. మీరు? బాగున్నాం బాగున్నాం. ఏ శృతి, హిలారా, నీతో పనుందిరా. ఏ వీళ్ళిద్దరేంటి చేతులు ఒప్పుకుంటూ వచ్చి అందరికంటే ముందే నిలబడ్డారు? వీళ్ళు రాకపోతే ఎవరికి నష్టం? వీళ్ళని ఎవరు పిలిచుంటారు? అమ్మా, ఆ సత్య రమ్మనుంటుందిలే. సరిపోయింది. చికెన్ పెడతారనుకుని బస్ ఎక్కి కాళహస్తి నుంచి వచ్చారు చూడు. డబ్బు వేస్ట్. ఈ రోజు వెజిటేరియన్ పెట్టేది. వాళ్ళని వదిలేమ్మా. రావాల్సిన దేవి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా రాలేదే. వస్తారేమో చూడాలి. వస్తారా? మా ఖచ్చితంగా వస్తారమ్మా. నిన్న నైట్ నేను మాట్లాడింది నమ్మారు. ఖచ్చితంగా వస్తారు. అవునవును, గొప్పగా మాట్లాడి నటించి అదరగొట్టేశావు కదా. నమ్మి ఖచ్చితంగా వచ్చేస్తారు. అవును, మీరు బస్సులో వచ్చారా? నిన్న రాత్రి బస్ ఎక్కి ఊరు నుంచి బయలుదేరి సిటీలో దిగి ఇదిగో ఆటో పట్టుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. ఓ, చెప్పుంటే నేను కారు పంపించేదాన్ని కదా. అయ్యయ్యో. ఏమండి, నేరుగా మీరు నలన్ సార్ ఇంటికి వెళ్ళలేదా? అక్కడికెందుకమ్మా, ఇక్కడే కదా ఫంక్షన్. ఇదే కదా ముఖ్యం. అందుకే నేరుగా ఇక్కడికి వచ్చాం. సరే సరే, వెళ్ళి టిఫిన్ తినండి. సుభద్ర, గెస్ట్లకి మర్యాద చెయ్యి. గెస్టా? సారీ, వియ్యంకుల్ని చూసుకో. వియ్యపురాలు గారు, మిమ్మల్ని ఎలా పొగడాలో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదమ్మా. పర్వాలేదండి, పర్వాలేదు. మేము మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి వియ్యపురాలు గారు. అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. పిల్లలు గుడి నుంచి వచ్చేలోగా అన్ని రెడీ చెయ్యాలి. అమ్మా, ఈ ఫోను ఛార్జింగ్ అయిపోయిందమ్మా. కాస్త ఛార్జింగ్ పెట్టిస్తావమ్మా? ఇదిగో అమ్మా. చూసావా శృతి, వదిన వాళ్ళని గెస్ట్లు అనగానే వాళ్ళ మొహాలు మాడిపోయి అప్పడల్లా నల్లగా అయిపోయాయి. అవునమ్మా, నేను కూడా గమనించాను. వీళ్ళు గెస్ట్లు కాదు, గోస్ట్లు. ప్రేమతో కాదే వీళ్ళొచ్చింది. పులిహోర దద్దోజనం బాగా మెక్కి తినడానికి వచ్చారు వీళ్ళు. శృతి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వెళ్తున్నానత్తయ్య, వెళ్ళండి. సరే సరే, పద. సుభద్ర, అనవసరంగా ఏది మాట్లాడకండి. సరే వదినా, వాళ్ళకి టిఫిన్ రెడీ చేసొస్తాను.